నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి టాలెంట్ డెవలప్మెంట్ కోచ్ ప్రశాంత్ దుర్గం గారు మనతో పాటు ఉన్నారు. మరి దేని గురించి మాట్లాడతారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మరి మా వ్యూవర్స్ కి ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు? ఇవాళ మనం గోల్ సెట్టింగ్ గురించి, గోల్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుందామండి. అసలు గోల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఒకసారి మా వ్యూవర్స్కి. చక్కగా అడిగారండి. చాలామందికి గోల్స్ అంటే ఆ గోల్ యొక్క డెఫినేషన్ తెలియదు. ఒక చిన్న డెఫినేషన్ అండి. గోల్స్ అంటే ఒక డ్రీమ్కి డేట్ పెట్టినప్పుడు అది గోల్ అయిపోతుంది. మనందరికీ కళలు ఉంటాయి, కానీ ఆ కళల రూపంలోనే ఉండిపోతాయి. దానికి ఒక ఫిక్స్డ్ డేట్ మనం ఇవ్వము. ఒక డ్రీమ్కి డేట్ పెట్టినప్పుడు అది గోల్ అవుతుంది. లైఫ్లో ఈ గోల్ అనేది ఎంతవరకు అవసరం మనకి? లైఫ్లో గోల్స్ చాలా అవసరం అండి. ఎందుకంటే లైఫ్ అనేది ఒక జర్నీ అండి. ఈ జర్నీలో మనం ఎన్నో పనులు చేయాలి, ఎన్నో సాధించాలి. సో అలాంటప్పుడు గోల్స్ పెట్టుకోవడం చాలా చాలా అవసరం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే, ఒక స్టేషన్కి వెళ్ళారనుకోండి, స్టేషన్కి వెళ్ళి మనం టికెట్ తీసుకుంటాం. కౌంటర్లో టికెట్ తీసుకున్నప్పుడు టికెట్ అడిగినప్పుడు తను అడుగుతారు ఎక్కడ వెళ్ళాలండి అని. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో అది ఆ పేరు చెప్తాం. ఎల్బీ నగరు లేకపోతే వనస్థలిపురం అని చెప్తాం. లేదండి, డెస్టినేషన్ కాకుండా నాకు ఇవాళ మెట్రో ఓపెన్ అయ్యింది కాబట్టి నేను మెట్రో ఎక్కాలనుకుంటున్నాను, అందుకే మీరు టికెట్ ఇచ్చేయండి అంటే ఒప్పుకుంటాడా? లేదు, కంపల్సరీగా డెస్టినేషన్ అడుగుతాడు. అలాగే నేను అన్నాను కదా, లైఫ్ అనేది జర్నీ. ఈ జర్నీలో కూడా మనకు కొన్ని డెస్టినేషన్స్ పెట్టుకోవాలండి. అప్పుడే ఈ డెస్టినేషన్కి సక్రమంగా మనం చేరుకున్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ఏ ఏరియాలో మనం పర్టికులర్గా గోల్ అనేది పెట్టుకోవచ్చు? స్టీఫెన్ ఆర్ కోవీ గారు 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక పుస్తకం రాశాడండి. ఆయన ఏమన్నాడంటే, మనిషి ప్రతిరోజు ఎన్నో రోల్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లైఫ్లో ఒక ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నాను, ఇప్పుడు ఒక హస్బెండ్ రోల్ ప్లే చేస్తున్నాను, ప్రొఫెషన్కు వచ్చేవరకు ఒక ట్రైనర్ రోల్, కోచ్ రోల్ ప్లే చేస్తున్నాను. మిమ్మల్ని చూసుకుంటే మీరు లైఫ్లో ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తున్నారు. సో మనందరికీ ఎన్నో రోల్స్ ఉన్నాయి. అయితే వెరీ ఇంపార్టెంట్, ఆ రోల్స్ ఏంటి, ఆ రోల్స్లో మనం గోల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మేజర్గా 3 ఏరియాస్లో గోల్స్ పెట్టుకుంటే అందరికీ బాగుంటుందండి. ఆ 3 ఏరియాస్ ఏంటి? మొదట పర్సనల్ అండి, అంటే సెల్ఫ్ గోల్స్. సెల్ఫ్ అంటే ఎవరి గురించి? మన గురించి. మన గురించి అన్నప్పుడు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్కి పై చదువులు చదవాలనుకోండి, అరే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాది ఇంజనీరింగ్ అయిపోయింది, దీని తర్వాత ఎంటెక్ చేయాలా, ఎక్కడ చేయాలి అని ఆ పర్సనల్ గోల్స్ పెట్టుకోవాలండి. చదివే కాదు, హెల్త్ గురించి కూడా ఉండొచ్చు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, నేను ఏమి సాధిస్తే నాకు బాగుంటుంది అని సెల్ఫ్ ఏరియాలో మనం గోల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఫస్ట్ సర్కిల్ ఆర్ ఫస్ట్ ఏరియా ఆఫ్ లైఫ్. సెకండ్ ఏరియా వచ్చేసి పీపుల్ ఏరియా అండి. ఇది చాలా నెగ్లెక్టెడ్ ఏరియా అండి. అంటే ఎవరు మాట్లాడరు పీపుల్ ఏరియాలో గోల్స్ ఏంటి అండి అని. మనం అందరం ఒక సొసైటీలో ఉంటామండి. ఈ సొసైటీలో మనం చూస్తే మనం ఫ్యామిలీస్లో ఉంటాము. అయితే ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, ఈ రిలేషన్షిప్స్లో కూడా గోల్స్ పెట్టుకోవాలి. అంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, మదర్ కానివ్వచ్చండి, ఫాదర్ కానివ్వచ్చండి, బ్రదర్ సిస్టర్ కానివ్వచ్చండి, ఒక హస్బెండ్కి వైఫ్ కానివ్వచ్చండి, వైఫ్కి హస్బెండ్ కానివ్వచ్చండి. అయితే ఈ ఏరియాలో నేను ఎలా ఒక హస్బెండ్ రోల్ మంచిగా ప్లే చేయాలి, నా గోల్ ఏంటి యాజ్ ఏ హస్బెండ్, యాజ్ ఏ వైఫ్ నా గోల్ ఏంటి అని మనం గోల్స్ పెట్టుకుంటే ఆ ప్రొఫెషన్కి, ఆ యొక్క రోల్కి మనం జస్టిస్ చేసినట్టు ఉంటుంది. మూడో ఏరియా వచ్చేసి ప్రొఫెషన్ అండి. మనము ఏదో సాధించాలని ఎప్పుడూ ఉంటుందండి. అందుకని మనం లైఫ్లో ముందుకు సాగాలంటే, మనం మంచిగా ఆనందంగా ఉండాలంటే ఏదో ఒక పని చేయాలి.
నేను కోచ్గా పనిచేస్తున్నాను, మీరు యాంకర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది సిబ్బంది డిఫరెంట్ పనులు చేస్తున్నారు. అయితే ఆ యొక్క ప్రొఫెషన్లో కూడా గోల్స్ పెట్టుకుంటే మనందరికీ మంచిదండి. లైఫ్లో గోల్ అనేది అసలు ఎలా ఉండాలి? దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుందా? దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుందా గోల్కి? డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ గోల్స్ కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలండి. మైకిల్ యాంజెలో అని ఒక గొప్ప శిల్పి ఉండేవాడండి పురాతన కాలంలో. ఎంత గొప్ప శిల్పి అంటే తను ఎప్పుడైతే తను ఆ స్టాచ్యూ కార్వ్ చేస్తాడో, అంటే ఆ శిల్పము ఎలా ఉండేది అంటే ఇంతకుముందు అలాంటి శిల్పము ఎవరు ఎక్కడ చూసినట్టు ఉండేది కాదండి. అంటే ఇట్ యూస్ టు బి అమేజింగ్, మార్వలస్ అనమాట. ఆయన ఏ శిల్పం చెక్కినా ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అక్కడున్న చుట్టుపక్కల అందరూ తన తోటి శిల్పులు, తన తోటి సొసైటీలో ఉన్న వాళ్ళందరూ తనని గొప్పగా మెచ్చుకునేవారు. ఆయన్ని ఎప్పుడు అనేవాళ్ళు అన్నమాట, వచ్చేసి మైకిల్ నువ్వు సాధారణమైన మనిషివి కాదండి, నువ్వు చాలా సూపర్ హ్యూమన్ బీయింగ్, మాకు డౌట్ అసలు నువ్వు భూమి నుంచేనా ఇంకా వేరే లోకం నుంచా అని ఎప్పుడు అనేవారు అనమాట. అయితే అప్పుడు ఆయనకు ఎప్పుడు అంత మంచిగా అనిపించేది కాదనమాట. ఆయన అనేది, నేను ఒక సాధారణమైన జీవినే, నేను మీలాంటి మనిషినే, నేను ఒక శిల్పినే, మీరు ఎందుకు ఎప్పుడు ఇలా అంటారంటే, లేదు నువ్వు చాలా డిఫరెంటు అని వాళ్ళ కొలీగ్స్ అనేవారు ఆయనతో. ఒకరోజు వీళ్ళందరికీ నేను ప్రూవ్ చేస్తాను, నేను కూడా ఒక సాధారణమైన మనిషి అని ఏం చేశాడంటే, తనకు నచ్చిన ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు. ఒక దగ్గరికి వెళ్ళి తనతో అన్నాడు, ఒరే ఇవాళ నీకు నేను ప్రూవ్ చేస్తాను, నువ్వు నేను సేము అని అన్నాడు అనమాట. అప్పుడు ఆ ఫ్రెండ్ తన సైడ్ చూసి, ఏం మైకిల్ ఏం మాట్లాడుతున్నావు, నేను ఒక సాధారణమైన శిల్పిని, నువ్వేమో అమరశిల్పివి, మనం అమరశిల్పి జక్కన్న గురించి మాట్లాడతాం కదండి, అలా మీరు చాలా గొప్ప, మీరు ఏది చేసినా అబ్సల్యూట్ గ్రేట్గా చేస్తారు, నేను అయితే నార్మల్ అండి అని అన్నాడు. లేదు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని ఆయన ఆ ఫింగర్ ఒక సైడ్ పాయింట్ చేశాడండి. ఎక్కడ పాయింట్ చేశాడు? అక్కడ అన్ని గుట్టరాళ్ళు ఉన్నాయి. ఒక రాయి సైడు తను పాయింట్ చేసి తనని అడిగాడు ఫ్రెండ్ని, ఏ బాబు ఫ్రెండ్, అది చూసి అది ఏంటో నాకు చెప్తావా అని అన్నాడు. ఈ ఫ్రెండ్ మైకిల్ని చాలా రెస్పెక్ట్ చేసేవాడు. మైకిల్ అడిగాడు కాబట్టి అటు చూసి తను ఏమన్నాడంటే, మైకిల్ మీరు ఎక్కడైతే వేలు చూపిస్తున్నారో అక్కడ ఒక పెద్ద బౌల్డర్ ఉంది, ఒక రాయి ఉంది అన్నాడు. అన్నప్పుడు మైకిల్ ఎంత సంతోషపడ్డాడంటే, సంతోషపడి, అవునా నాకు కూడా అది రాయిలాగానే కనిపిస్తుంది, చూసావా మనం ఇద్దరం ఒకటే అని అన్నాడు అనమాట. లాస్ట్ టైం రా, ఇవాళ మాత్రం నేను ప్రూవ్ చేస్తాను, నువ్వు నేను సేము అని అన్నాడు. లాస్ట్ టైం మళ్ళీ అక్కడ చూసి చెప్పు ఏం కనిపిస్తుంది అని. మళ్ళీ వీడు చూశాడు, అక్కడ బౌల్డర్ ఉంది, రాయి ఉంది, దాని తప్ప ఇంకేం లేదు. మైకిల్ సైడ్ చూశాడు, బౌల్డర్ని చూశాడు, మైకిల్ సైడ్ చూశాడు, బౌల్డర్ని చూశాడు. తర్వాత అన్నాడు, నాయనా నన్ను వదిలేయి, అక్కడ ఇంకేం కనిపిస్తుంది, ఒక బౌల్డర్ ఉంది, దుమ్ము ఉంది, ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇంకేం కనిపిస్తుంది, ఏం చెప్పాలి నేను అని అడిగాడు. అప్పుడు మైకిల్ అన్నాడు, చూడు ఏమన్నా కనిపిస్తుంది అన్నాడు. నమస్తే, ఇంకేం లేదు, అంతే, అది ఒక రాయి, దుమ్ము ఉంది దానిపైన అన్నాడు. అప్పుడు మైకిల్ తన దగ్గరికి వెళ్ళి, నానా ఇది ఒక్క చిన్న డిఫరెన్స్ రా నీకు నాకు మధ్యలో, అదేంటంటే నేను ఈ రాయిని చూసినప్పుడు నాకు ఆల్రెడీ ఏ స్టాచ్యూ చెక్కాలో అది నా కళ్ళ కనిపిస్తుంది అని అన్నాడండి. అంత చక్కగా. అప్పుడు మనందరికీ ఆయన ఒక మంచి విషయం చెప్పాడు. ఏమని? బాబు, ఇఫ్ యూ క్యాన్ సీ వాట్ ఐ సీ, యూ క్యాన్ డూ వాట్ ఐ డూ అన్నాడు. అంటే నేను చూసింది మీరు చూడగలిగితే నేను చేసింది మీరు కూడా చేయగలుగుతారు. ఒక గొప్ప విషయం చిన్న సెంటెన్స్లో చెప్పేశాడండి. మనకు అవసరమయ్యే ఫ్యూచర్ని ప్రజెంట్లో చూడటమే విజన్ అనమాట. అది గొప్ప వాళ్ళే చేయగలుగుతారు. గోల్స్ కన్నా ముందు మనకు అది ఉండాలండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ విజన్ ఉన్నప్పుడే ఆ విజన్ని మనం గోల్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా మనం గోల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి? చాలామంది గోల్స్ గురించి మాట్లాడతారు. చాలామంది, నేను కూడా లైఫ్లో గోల్స్ పెట్టుకున్నాను, కొన్నిట్లో సక్సెస్ఫుల్ అయ్యాను, కొన్నిట్లో ఫెయిల్ అయ్యాను. అంటే ఎగ్జాక్ట్గా నాకు గుర్తుందండి, 2000 సంవత్సరంలో నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, గోల్స్ అనేటివి ఒక 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 ఫార్మాట్లో పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, అందరికీ కళలు ఉంటాయి, అందరు కళలు సాధించాలని ముందుకెళ్తారు, గోల్స్ పెట్టుకుంటారు, కొన్ని సక్సెస్ఫుల్ కావు. కాకపోతే ఏమైపోతుంది, వాళ్ళు ఏం చేస్తారు, సరేలే ఇదంతా వేస్ట్ గోల్స్ అంటారు, కానీ గోల్స్ మనం పెట్టుకున్నా సాధించలేకపోతామని వదిలేస్తారు. అందుకని మనకు ఒక ఫార్మాట్ అవసరం. ఏంటి ఫార్మాట్? మన గోల్స్ అన్నీ మనలాగా స్మార్ట్ ఉండాలండి. ఇది స్మార్ట్ అనేది ఒక యాక్రోనిమ్.
ఎస్ అంటే గోల్స్లో స్పెసిఫిక్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ కోరికలు, గోల్స్ ఉంటాయండి. నేను ఒక మంచి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఒక స్టూడెంట్కి ఒక గోల్ ఉంటుంది, నేను పై చదువులు చదవాలి అని, చాలా మంచి గోల్. ఒక ఫాదర్కి గోల్ ఉంటుందండి, నా పిల్లోడికి మంచి చదువు చదివించాలని. ఒక వైఫ్కి నేను ఒక మంచి గృహిణిగా ఉండాలని ఒక గోల్ ఉంటుంది. అదంతా బాగానే ఉంది, కానీ అది స్పెసిఫికా అని మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. స్పెసిఫిక్ అంటే ఏంటి అంటే డీటెయిల్గా ఉందా లేదా. ఇప్పుడు నాకు ఇల్లు కావాలి అంటే ఏమైపోయింది, గోల్ అయ్యింది, కానీ అది స్పెసిఫికా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. స్పెసిఫిక్ అంటే ఏంటి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ కొనాలనుకుంటున్నారు ఇల్లు? మాదాపూర్లోనా, మణికొండలోనా? మణికొండలు. ఓకే, మణికొండలు మరి ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలనుకుంటున్నారా, ఫ్లాట్లో ఉండాలనుకుంటున్నారా? లేదండి ఫ్లాట్లో. మరి ఫ్లాట్ 2000 స్క్వేర్ ఫీటా, 1500 స్క్వేర్ ఫీటా? 2000 స్క్వేర్ ఫీట్ అండి. ఆ 2000 స్క్వేర్ ఫీట్లో 3 బెడ్రూమ్సా, 2 బెడ్రూమ్? 3 బెడ్రూమ్స్ అండి. ఇది స్పెసిఫిక్ అండి. ఇప్పుడు మనం ఆలోచిస్తే మీరు ముందేమనుకున్నారు, నాకు ఇల్లు అవసరము. ఇప్పుడు మనం అదే చూస్తే స్పెసిఫిక్ అంటే నాకు మణికొండలో 2000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అవసరము, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అవసరము, ఆ ఇంట్లో ఈ కలర్స్ ఉండాలి. ఇవన్నీ ఆలోచించినప్పుడే అది స్పెసిఫిక్ అవుతుంది. చాలామంది అనుకుంటాను ఏమని, అంత అవసరమా స్పెసిఫిక్ ఉండడం? స్పెసిఫిక్ లేకపోతే గోల్స్ మనం సాధించవచ్చు కదా అండి. సాధించవచ్చు అండి, తప్పేం లేదు. స్పెసిఫిక్ ఉంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏమి అది అడ్వాంటేజ్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ త్రూ, ఒక స్టోరీ త్రూ మీకు చెప్తానండి. మనందరం వాల్ట్ డిజ్నీ గురించి విని ఉంటారు. ఆయన గురించి వినకపోతే డిజ్నీ వరల్డ్ గురించి అయితే కంపల్సరీగా విని ఉంటాం. ఆ వాల్ట్ డిజ్నీయే ఈ డిజ్నీ వరల్డ్ని కన్స్ట్రక్ట్ చేశాడండి. ఇది 1930s ఒక బుక్లో చదివాను. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. ఆయనకు ఒక ఐడియా వచ్చింది, ఏమని, ఒక మంచి, ఇప్పుడు మనకు రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా ఉంది, వాల్ట్ డిజ్నీ ఒక డిజ్నీ వరల్డ్ క్రియేట్ చేద్దాము, అక్కడ అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలనే ఒక ఐడియా తనకు వచ్చిందనమాట. అప్పుడు ఐడియా వచ్చినప్పుడు మరి అది కన్స్ట్రక్ట్ చేయాలంటే డబ్బులు కావాలి కాబట్టి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళాడు. మొదట ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు విని, అంత బాగుందండి మీ ప్రపోజలు, కానీ ఈ డబ్బులు ఇలాంటి హాలిడే రిసార్ట్ కట్టడానికి, ఇలాంటి పెద్ద డిజ్నీ వరల్డ్ కట్టడానికి ఇది బిజినెస్ నడవదండి, ఇప్పుడు అవసరం లేదు, మేము ఇవ్వము అన్నారు. కానీ దాన్ని వదిలిపెట్టలేడండి. ఆయన 33 బ్యాంక్స్ తిరిగాడంట. 34వ బ్యాంక్ ఆయన చెప్పింది నమ్మి ఆయనకు ఫైనాన్స్ చేశాక ఆయన డిజ్నీ వరల్డ్ కన్స్ట్రక్ట్ చేశారు. చేసే ముందు, అంటే ఓపెన్ అయ్యే ముందు ఆయన పోయారు, స్వర్గస్థులు అయ్యారు. దాని తర్వాత వాళ్ళ కొడుకు ఆ ప్రాజెక్ట్ని ఇనిషియేటివ్గా తీసుకొని కంప్లీట్ చేశారు. ఒకరోజు గ్రాండ్ గాలా ఓపెనింగ్ అనమాట. అందరూ ఫ్యామిలీస్ వచ్చేసారు, ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో. ఎంత చక్కటి ప్లేస్ అంటే, ఒక ఫ్యామిలీ వచ్చేసి ఆ సన్ ఆఫ్ డిజ్నీ దగ్గరకు వచ్చేసి ఆయనతో అన్నారనమాట, సార్ ఎంత చక్కటి ప్లేస్ కట్టారు సార్, థ్యాంక్ యూ, చాలా బాగుంది, మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము అని అన్నారు. అప్పుడు ఆ డిజ్నీ సన్ అన్నాడు, థ్యాంక్స్ అండి, మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే మాకు అదే కావాల్సింది అన్నారు. అప్పుడు ఈ వ్యక్తి ఆ డిజ్నీ కొడుకుతో ఒక మాట అన్నాడు, ఏమని, ఆహా డిజ్నీ గారు కూడా ఉంటే ఆయన ఇది ఈ కుడ్ హ్యావ్ సీన్ ఇట్ అని అన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ కొడుకు ఆయన్ని చూసి, హీ హాజ్ ఆల్రెడీ సీన్ ఇట్ అన్నాడు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు, సార్ ఆయన పోయారు కదా, లేరు కదా, ఎలా చూశారండి అని అడిగాడు. అప్పుడు అలా కొడుకు అన్నాడు, ఆయన చూశాడు కాబట్టి ఇది ఇక్కడ ఇవాళ ఉంది అన్నాడు. మీకు తెలుసో లేదో అండి, మనందరికీ లైఫ్లో ప్రతిదీ 2 సార్లు జరుగుతుంది. ఒకటి మనిషి మైండ్లో, సెకండ్ ఫిజికలీ. మనం ఇక్కడ క్లారిటీతో మనం అది కన్స్ట్రక్ట్ చేసినప్పుడే అది రియాలిటీలో మనం చేయగలుగుతాము. వాల్ట్ డిజ్నీ ఆ డిజ్నీ వరల్డ్ ఎలా ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి, ఎలా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీ అనేది ఒక్కసారి కన్సీవ్ చేసుకున్నాడు. స్పెసిఫిక్గా ఉన్నాడు కాబట్టి అది నిజంగా అయ్యింది. అందుకనే మనము స్పెసిఫిక్గా ఉంటే ఏమైపోతుందంటే మనలో అది పిక్చర్ క్రియేట్ అయిపోతుంది. మనం ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ వింటూ ఉంటాము, ఏ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words. ఆ పిక్చర్ మనలో ఉంటే దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాన్ని సాధించాలని ఒక పట్టుదల కూడా ఉంటుంది. అందుకనే స్పెసిఫిక్గా ఉండాలి మన గోల్స్. ఇప్పుడు స్మార్ట్లో ఎస్ అయిపోయింది, మరి ఎం ఏంటి? ఎం అంటే మెజరబిలిటీ అండి. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ విన్నాను ఒకప్పుడు,
ఏదైతే మెజర్ చేయగలుగుతారో అది మీరు అచీవ్ చేయవచ్చు అని అన్నారు. మీరు చూసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ 8,400 ఆడ్ మీటర్స్ అబోవ్ సీ లెవెల్ అండి. మెజర్ చేశారు, మనుషులు వెళ్ళొచ్చారు కూడా అక్కడికి. అలాగే మెజర్మెంట్ అనేది గోల్స్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్మార్ట్లో ఎం మాట్లాడుకున్నాము, నెక్స్ట్ వచ్చింది ఏ అండి. ఏ అంటే ఏంటి? అచీవబిలిటీ. అంటే అచీవబిలిటీ అంటే ఏంటి? ఒక సింపుల్ అండి, ఫ్యాక్టర్ చూసుకోవాలి. నేను పెట్టుకున్న గోల్లో అచీవబిలిటీ అనే ఫ్యాక్టర్ ఉందా లేదా. ఏ తర్వాత వచ్చేసిందండి SMAR. ఆర్ అంటే రియలిస్టిక్. చాలా వరకు మనం ఇక్కడ కొద్దిగా తప్పు చేస్తామండి రియలిస్టిక్ దగ్గర. మనం చాలామంది చాలా వరకు గోల్స్ అన్రియలిస్టిక్గా ఉంటాయి. అన్రియలిస్టిక్గా ఏంటంటే, సరే నేను నెల లోపల నాకు ఇల్లు కావాలి, నెల లోపల నేను ధనవంతుని అయిపోవాలి. తప్పేం లేదు, ధనవంతుడు కావడం, లక్షాధికారి కోటీశ్వరుడు కావడం తప్పేం లేదు. కానీ ఇవాళ పొద్దున్న లేసి సాయంత్రం వరకు కోటీశ్వరుడు అవుతారా? కాలేదు. దానికి ఒక సమయం ఉంటుంది, 5 ఏళ్ళు 3 ఏళ్ళు. ఈ కాలంలో 3 ఏళ్లలో కోటీశ్వరుడు మనం కావచ్చండి. మీరు టైం పెట్టారంటే అది గోల్ అవుతుంది, టైం లేదంటే అది గోల్ కాదు. అయితే మనకి ఈ ఫార్మాట్ యూస్ చేయాలి, స్మార్ట్ ఫార్మాట్. ఒక గోల్ని రీచ్ అవ్వాలంటే ఎన్నో సమస్యలు మధ్యలో వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని ఫస్ట్ మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. మరి వాటిని ఎలా ఫేస్ చేయాలి మనం, దాని గురించి చాలా మంది గోల్ సెట్టింగ్ ఆలోచించినప్పుడు ఒకటే గుర్తొస్తుంది, 2017 ఎలా అయిపోయినా పర్వాలేదు, 2018 మాత్రం నాకు గ్రేట్ ఉండాలని చాలామంది గోల్స్ సెట్ చేసుకుంటుంటారు. 100 మందిలో 90 మంది గోల్స్ వదిలిపెడతారండి. ఎందుకని? ఇబ్బందుల వల్ల. మీకు నాకు తెలిసిందే, లైఫ్లో ఏది సాధించాలన్నా ఇబ్బందులు ఉంటాయి. మరి ఆ ఇబ్బందుల్ని మనము ఓవర్కమ్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఒకప్పుడు ఒక రీసెర్చ్ జరిగింది. అక్కడ ఏమైందంటే, ఒక బ్యాచ్ ఆ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళే ముందు ప్రొఫెసర్ వచ్చి అందరినీ అడిగాడు, ఏమని? బాబు, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరికి క్లియర్ కట్ రిటర్న్ గోల్స్ విత్ బ్యాకప్ ప్లాన్స్ టు అచీవ్ దెమ్ ఉన్నాయా, చెప్పగలుగుతారా అని అడిగాడు. అప్పుడు ఒక 7% మంది పైకి చేతులు లేపెట్టారు. సార్ మీరు ఏదైతే అడుగుతున్నారో మేము మా దగ్గర ఉన్నాయండి. మిగతా ఒక 25-30% ఆఫ్ హ్యాండ్స్ లేపెట్టారండి. గోల్స్ మాత్రం ఉన్నాయి సార్, మరి ఆ ప్లానింగ్ అదంతా మేము చేస్తానులేండి అన్నారు. ఇంకొక 70-80% సార్ దీని తర్వాత అదే పెట్టుకుంటాం, ఇంకా గోల్సే మా పని అన్నారు. వీళ్ళని ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ట్రాక్ చేశారు. ఆ టీం ట్రాక్ చేశాక 5 సంవత్సరాల తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే కొన్ని ఆశ్చర్యమైన ఫలితాలు కనిపించాయండి. ఫస్ట్ 80% మంది దగ్గరికి వెళ్ళారు. ఎవరు? మేము పెట్టుకుంటానులేండి గోల్స్ అన్నవాళ్ళు. వీళ్ళందరూ లైఫ్లో ఒక మీడియోకర్ లైఫ్ జీవిస్తున్నారండి. అంటే పని చేస్తున్నారు, ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్గా అంత సక్సెస్ఫుల్ కాదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అబ్బో వీళ్ళు హార్వర్డ్లో చదివిన వాళ్ళే కదా, మరి వీళ్ళకి ఎందుకు ఇబ్బందులు అని అనుకున్నారు. సరేలే అని ఆ మిగతా 20% దగ్గరికి వెళ్ళారండి. అక్కడికి వెళ్తూ కొద్దిగా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వీళ్ళు కొద్దిగా సక్సెస్ఫుల్ ఉన్నారండి. ఎవరు వీళ్ళు? ఆ గోల్స్ ఉన్నాయి కానీ ప్లానింగ్ లేదు అన్నవాళ్ళు. వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు, బట్ ఓకే నార్మల్ లైఫ్ జీవిస్తున్నారండి. సరే అని ఈ 7% దగ్గరికి వెళ్ళారండి. అక్కడికి వెళ్తే వాళ్ళు రియలీ బ్యాఫుల్డ్ అనమాట. అంటే వాళ్ళు చాలా హైలీ సక్సెస్ఫుల్. ఈ 7% మంది పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో సిఇఓలుగా సిఎఫ్ఓలుగా పనిచేస్తున్నారు, పెద్ద బిజినెస్ ఉన్నాయి, ప్రపంచం మొత్తం తిరిగేస్తున్నారు, రియల్ ఎస్టేట్ ఉంది, మంచి ఇల్లులు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, హాలిడేస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ దే ఆర్ ఎంజాయింగ్. దే వర్ సడన్లీ సర్ప్రైజ్డ్. బయటకు వచ్చి ఎందుకబ్బా ఇంత తేడా? వీళ్ళందరూ ఒకేలాంటి చదువుకున్నారు, ఒకేలాంటి యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళారు, కానీ 7% హైలీ సక్సెస్ఫుల్, 20% ఓకే, మరి 70-80% అలా ఉన్నారేంటి అని ఆశ్చర్యపోయారు. తర్వాత మీరు వింటే మనకు కూడా అనిపిస్తుంది, ఎందుకు మరి అంత డిఫరెన్స్ అంటే ఒక డిఫరెన్స్ ఉందండి. 7% ఆ 10% 7% మిగతా 90%కి చాలా డిఫరెంట్. ఏం డిఫరెన్స్ అంటే ఆ 7% జనాభా ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద పీపుల్ హూ యాక్చువల్లీ రైట్ దేర్ గోల్స్. మనం ఆలోచిస్తే మనని క్వశ్చన్ చేసుకుంటే ఒకసారి ఎంతమంది గోల్స్ రాసుకుంటారండి? చాలా తక్కువ మంది. 10 అడిగారు అనుకోండి, 1-2 అనుకుంటారా నేను రాశాను సార్ నా గోల్, నేను ఏం సాధించాలని. రాయడం ఎవరు చేయరండి. ఎవరైతే గోల్స్ రాస్తారో దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఛాన్స్ వాళ్ళు ఆ గోల్స్ని అచీవ్ చేస్తారు. సో ఆ టెక్నిక్ ఏంటంటే, మనకి ఇబ్బందులు వస్తాయి డెఫినెట్లీ, కానీ ఆ ఇబ్బందులను ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఇబ్బందుల పైన, మన గోల్స్ పైన
అని ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, ఒక ఓల్డ్ నోట్బుక్ కానివ్వండి, ఒక కొత్త బుక్ తీసుకొని మంచిగా కవర్ చేసుకొని మై గోల్ బుక్ అని దానిపైన రాసి ఫస్ట్ పేజ్కి వెళ్ళి మనం మాట్లాడుకున్నాం కదా, పర్సనల్ ఏరియా నుంచి, సెల్ఫ్ ఏరియా నుంచి ఒక గోల్ తీసుకొని స్మార్ట్గా రాయాలి. రాసేసి అక్కడ ఒక ఫోటో కూడా అతికించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచిగా ఫిజికల్ స్టామినా, హెల్తీగా ఉండాలంటే మీ ఫోటో హెల్తీగా ఉన్నట్టు పెట్టుకోండి. లేకపోతే మీరు హయ్యర్ స్టడీస్ చేసుకోవాలి, ఎంటెక్ చేయాలంటే మీ ఫోటో పెట్టుకొని అక్కడ ఎంటెక్ అని మీ పేరు రాసుకోవచ్చు. అలానే ఇంకో పేజ్కి వెళ్ళి నెక్స్ట్ ఏరియా నుంచి, ఏదైతే ప్రొఫెషనల్ ఏరియా నుంచి గోల్ స్మార్ట్గా విధంగా రాసి, మీరు ఒక 5 ఏళ్లలో మేనేజర్, ఈ ఫలానా కంపెనీలో పెద్ద పెద్ద ఎంఎన్సీలో మేనేజర్గా పని చేయాలనుకుంటే అక్కడ మీ ఫోటో పెట్టుకొని, ఆ కంపెనీ పేరు పెట్టుకొని, మీ డెసిగ్నేషన్ కూడా రాసుకోండి. అలా ఇంకో పేజ్కి వెళ్ళేసి పీపుల్ ఏరియాలో, అంటే మీ అమ్మా నాన్నని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటారు, ఏ వెకేషన్కి తీసుకెళ్ళాలనుకుంటారు, స్మార్ట్గా రాసి వాళ్ళని ఏ ఏరియాకి, ఏ హోటల్లో బుకింగ్ చేస్తారో అవన్నీ డీటెయిల్స్ రాసుకోండి. ఇలా మనం గోల్స్ మనం రాస్తూ ఉండాలండి. టు స్టార్ట్ ఆఫ్ విత్ ఒక 3, 4, ఒక 10 గోల్స్ రాసుకున్నా చాలా బాగుంటుంది. ఏం చేయాలి రాసుకున్నాక, ప్రతిరోజు పొద్దున్న లేచాక ఒక్కసారి మన గోల్ బుక్ని తిరిగేసుకోవాలి, చూసుకోవాలి, చదువుకోవాలి మంచిగా. తర్వాత ఎవ్రీడే నైటు అదే పడుకునే ముందు గోల్ బుక్ని చూసుకోవాలండి. ఇలా చేస్తే ఏమవుతుంది, గోల్స్ సాధిస్తామా లేదా అది పక్కన పెడితే, మీరు ఎప్పుడైతే గోల్ బుక్ని చూస్తూ ఉంటారో అప్పుడు మీ మనసులో ఎంతో ఆనందంగా ఉంటుందండి. యూ స్టార్ట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఫర్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ద ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ హ్యాపీనెస్ అండి. హ్యాపీగానే ఉంటే కదా మనం ముందుకెళ్ళి పని చేస్తాం. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎప్పుడు అది మన ధ్యాసలో ఉండిపోతుంది, మన ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. ఫోకస్ ఉన్న చోటనే కదా పని జరుగుతుంది. అంటే నేను ఏమి ఇబ్బందులు వస్తాయి, అవిని ఎలా ఓవర్కమ్ చేయాలో దాన్ని పక్కకు పెడదామండి. మనము ఇబ్బందులు లేకుండా ఎలా ముందుకెళ్ళాలో దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఫోకస్ ఎక్కడ మీది, ప్రాబ్లమ్స్ పైన, గోల్స్ పైన. ఈ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మనము ఎక్కడ ఫోకస్ పెట్టాలి, మన గోల్స్ పైన, మన ప్రాబ్లమ్స్ పైన. మన గోల్స్ పైన మనం ఫోకస్ పెట్టామనుకోండి, మనలో ఉన్న పొటెన్షియల్ పర్ఫార్మెన్స్లో కన్వర్ట్ అయ్యి మనం గోల్స్ సాధించే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. అలాగే గర్ల్స్కి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏవో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.